మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల, వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర, కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ జూలై మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 40% ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు ఈ జూలై మాసంలో కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో మేషరాశికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా గ్రహరాజు ఈ జూలై నెల 16 వరకు మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారాన్ని మీరు అందుకోగలుగుతారు. మీకు నచ్చినట్లుగా మీ అభిరుచికి తగినట్లుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో కూడా తండ్రి సహకారంతో మీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. తండ్రి నుంచి పూర్తి సహాయాన్ని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు కూడా సజావుగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలో చతుర్థంలోనే సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికపరమైన విషయాలు మరింతగా అనుకూలంగా ఉంటాయి. మీరు ఆర్థిక బలాన్ని పుంజుకోగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థములో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి పనుల కోసం మీరు సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తారు. మీ ప్రతిభ పాఠవాలు కూడా మరింతగా మెరుగుపరుచుకునే విధంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసం అంతా కూడా పంచమములో సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇక లాభంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఈ జూలై మాసంలో కూడా రాహు అలాగే సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణ కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, నేర్పరతనానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ రకంగా 2026 జూలై మాసంలో మేషరాశి వారికి రవి, బుధ, గురు, శుక్ర, రాహువులు అనుకూలంగా సంచరిస్తూ 55 నుంచి 60% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. ఇక ప్రతికూల గ్రహాల యొక్క గమనాన్ని కనుక పరిశీలిస్తే ఈ మేషరాశి వారికి 2026 జూలై మాసంలో జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ద్వితీయములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. చిన్న చిన్న ప్రమాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు వంట సంబంధించిన కార్యక్రమాలు కానీ, చిన్న చిన్న కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆయుధాల విషయంలో కూడా చిన్న చిన్న రక్తగాయాలు కావడానికి అవకాశం ఉంటుంది. ఇక వాహన సంబంధించినటువంటి దూర ప్రయాణాలు చేసే వారికి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. భూ వివాదాలు చుట్టుముడతాయి. వాహన సంబంధమైన రిపేర్లు కానీ, ప్రమాదాలు కానీ ఇబ్బందికరంగా మారుతాయి. గొడవలు, అశాంతికరమైన అలజడికి కారణము ఈ కుజుడు ద్వితీయ భావంలో మేషరాశి వారికి ఇటువంటి ఫలితాలను అందిస్తాడు. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. మొదటి భాగంలో అనగా వ్యయములో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ పనిభారం పెరిగిపోతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా మీరు పని చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ కాస్త నిరాశ మిమ్మల్ని, ఒక చిన్న నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంది. మరి 2026 జూలై మాసానికి గాను తప్పనిసరిగా ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి స్వామిని సందర్శించండి. సోమవారిని ఆరాధించండి. వ్యయములో శని దోషం ఉంది కనుక శనేశ్వరునికి
దర్శనం చేసుకోవడం కానీ, అభిషేకం నిర్వర్తించడం కానీ, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల కూడా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 2026 జూలై మాసంలో మేషరాశి వారు కందులు, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.